హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడు పప్పు గురించి చెప్తా మీకు. చిక్కుడు పప్పు ఎలా వేసుకోవాలో. ఇవి చిక్కుడు పప్పు. ఇది నేను తెల్ల చిక్కులు తెచ్చుకొని పప్పు చేసుకున్నా. ఇంట్లోనే ఇసురుకున్న పప్పు ఇది. ఇది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం తిన్న వాళ్ళకి అర్థం కాదు, కానీ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. 2 సార్లు తింటే తెలుస్తుంది దీని టేస్ట్. ఇది ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. చిక్కుడు పప్పు నేను 1 గంట సేపు నానబెట్టుకున్నా. నానబెట్టకపోయినా ఉడుకుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఇది నానిపోయింది. నానినది కుక్కర్ కాకుండా గిన్నెలో కూడా ఉడుకుతుంది. నేను కుక్కర్లో వేసుకుంటున్నా. ఇందులో నేను అసలు పసుపు కూడా వేయలేదు. వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకున్నా. 2 విజిల్లు 3 విజిల్లకు ఉడుకుతుంది. 2 విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేసి పెట్టినా ఉడికిపోతుంది. ఆ ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచితే. దీనికి కావాల్సిన కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, అంతే. ఎల్లిపాయలు జీలకర్ర దంచి పెట్టుకుందాం ఉడికే వరకు. పోపుకు రెడీ చేసుకుంటే అయిపోతుంది. అందులో ఎల్లిపాయలు జీరా వేసుకొని దంచుకుంటున్నా ఇప్పుడు నేను. పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. పప్పుడు కింద చూద్దాం ఇప్పుడు. ఉడికింది పప్పు, చక్కగా ఉడికిపోయింది. నానింది కదా, తొందరగానే ఉడికిపోయింది. చాలా మెత్తగా అయిపోయింది పప్పు కూడా. ఇందులో పసుపు, కారం, ఉప్పు, అవి ఇంతే ఇందులో వేసుకోవాల్సినవి. పసుపు, కారం, ఉప్పు, ఎల్లిపాయ జీలకర్ర వేసుకోండి కొంచెం దంచింది. ఇట్లా అంటే సరిపోతుంది. దీనికి పప్పు దువ్వ కూడా అవసరం లేదు. అక్కడక్కడ పప్పు వక్కలు ఉంటాయి, ఉంటేనే బాగుంటాయి తినడానికి. ఇట్లా 2-3 సార్లు కలిపితే మెత్తగా అయిపోతుంది. నానింది, కుక్కర్లో వేసినాం కదా, చాలా మెత్తగా అయిపోయింది పప్పు. ఇందులో వాటర్ పోసుకోవడమే. కలుపుకోవాలి, చూసుకొని సరిపోకుండా మళ్ళీ కొన్ని వేసుకోవాలి. ఇది పలసటి పప్పు. ఇందులో చింతపండు, చారు అవి ఏం వేయలేదు నేను, ఓన్లీ వాటర్. ఇట్లా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పలచడి పప్పు ఇది. సాల్ట్, ఎల్లిపాయ జీలకర్ర నేను అప్పుడు కారం వేసినప్పుడే వేసిన, మీకు చూపించిన ఇప్పుడు అంతే. ఇట్లా ఒకసారి పొంగొచ్చితే సరిపోతుంది. కిందికి మీదికి 2 సార్లు అయిపోతే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో నేను ఆయిల్ వేసుకుంటా. ఆయిల్ మనం పప్పును బట్టి వేసుకోవాలి. కొంచెం పప్పు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసిన. జీరా, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోండి తప్పకుండా. ఎండుమిర్చి వేస్తే మంచి వాసన వస్తుంది. కరివేపాకు వేసిన, కొత్తిమీర వేసిన. ఎల్లిపాయ జీలకర్ర ఇప్పుడు వేస్తున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది వంట. మనం ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్న రోజు అట్లాంటప్పుడు వేసుకోవాలి. నేను ఇప్పుడు పప్పు వేసిన పోపులో. చిక్కుడు పప్పు రెడీ అయిపోయిందండి. ఇట్లా అంతే, దీన్ని చేయాల్సింది ఏం లేదు. ఇక ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నేను ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్న పప్పు. ఒకసారి వేసుకోండి, నచ్చితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది జొన్న రొట్టె కూడా తినచ్చు దీంతో. రైస్లకైతే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.